హలో ఫ్రెండ్, అస్సలాముఅలైకుం. బీరకాయ పచ్చిపప్పు కర్రీ చేయబోతున్నాను. బీరకాయలు కట్ చేయడానికి రెడీ చేసి పెట్టుకున్నాను. పచ్చెనగపప్పు ఇలా నానబెట్టి పెట్టుకున్నాము. కొంచెం పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెద్దుల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయ, కరివేపాకు, ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, తాలింపు గింజలు, టమాటో, పచ్చపెసలు ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్. నూనె వేడెక్కింది నాన్న. దీనిలో తాలింపు గింజలు, ఎండుమిరకాయలు వేసాము. దాని తర్వాత మనము కొంచెం కరివేపాకు వేసుకున్నాము. దాని తర్వాత పెద్దుల్లిపాయలు వేసుకున్నాం. చక్కగా ఇలా ఏగనివ్వాలి. తర్వాత పచ్చిమిర్చి, దాని తర్వాత పుదీనాకులు. పుదీనా వేయటం వల్ల మనకు హెల్త్కు మంచిగా ఉంటుంది, హెల్త్ బాగుంటుందని చెప్పేసి పుదీనా నేను కంపల్సరీ ప్రతి కర్రీలో వాడతాను. దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, టమాటో, కొంచెం కొత్తిమీర, పచ్చెనగపప్పు, చక్కగా ఇలా తిప్పుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసాము కదా, దీనికి మసాలా బాగా పట్టేటట్టుగా మనం ఇలా ఏగనివ్వాలి. చూడండి అన్న, అలా మసాలా అంతా పట్టేసింది కదా. నేను దీంట్లో బీరకాయలు తరిగినవి వేసాను. చూడండి అన్న, బీరకాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం బీరకాయ కర్రీలో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. దాంతోనే మగ్గిద్ది, బాగా ఉడికిద్ది. ఎంత కమ్మని వాసన వస్తుందో చూడండి. ఇలా చేసి పిల్లలకి పెట్టుకుంటే అన్ని పోషక విలువలు ఉంటాయి. బీరకాయ కర్రీలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీనిలో ఇప్పుడు మనము వాటర్ చూసారు కమ్మా ఎలా పైకి వస్తుందో. దీనిలో మనము ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. చూసారు కదా. దాని తర్వాత మనము పచ్చపెసలు ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాము. చాలా టేస్ట్ వచ్చింది నాన్న. ఇలా వేసుకుంటే మనకు హెల్త్కి కూడా చాలా మంచిది, మంచి టేస్ట్ వచ్చింది. ఇప్పుడు మనం కొత్తిమీర చల్లుకుంటున్నాము. కర్రీ దగ్గర పడిపోయింది, అందుకని మనం వాటర్ పోయకుండానే మన బీరకాయ కర్రీ ఉడికిపోయింది. దేనికంటే బీరకాయలో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మట్టి పాత్ర కదా నాన్న, ఇలా తొందరగా కట్ చేయాలి. ఎందుకంటే మనం కట్ చేసిన తర్వాత కూడా దీనికి మట్టి పాత్రకి వేడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చూశారు కదా, మన బీరకాయ కర్రీ రెడీ. పచ్చిపప్పు బీరకాయ కర్రీ రెడీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.